హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. సో ఈరోజు మరొక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు తెలంగాణలో మరొక జిల్లా నుంచి అయితే ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించినటువంటి అంటే ఆయా మరియు టీచరు ఈ రెండింటికి సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ ఏమైనా నేను చేసేటువంటి నోటిఫికేషన్ అన్ని మీకు వస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్తే మనకు ఆలూరు మండలంలో ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు అదేవిధంగా ఆయా పోస్టులకు అయితే దరఖాస్తులు. సో పాఠశాల విద్యా సంచాలకులు హైదరాబాద్ ఆదేశాల మేరకు అయితే మనకు ఆలూరు మండలంలోని, గుర్తుపెట్టుకోండి ఇది ఆలూరు మండలం, ఓకేనా. ఇది ఏ జిల్లా వస్తే ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఆలూరు మండలం. సో ఆలూరు మండలంలోని ఆలూరు, ఓకేనా. ఆలూరు మండలంలోని ఆలూరు, అదేవిధంగా కల్లాడి, సో కల్లాడి, మాచెర్ల, గుత్వా, ఓకేనా. గుత్వా ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు అయితే ఈసారి మంజూరైనవి. దీనికి సంబంధించి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారు అయితే మనకు ఎంఓ నరేందర్ గారు అయితే మనకు తెలపడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో డెప్త్గా వెళ్తే ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకు ఆలూరు మండలం చూసుకుంటే పాఠశాల విద్యా సంచకులు హైదరాబాద్ ఆదేశాల మేరకు అయితే మనకు ఆలూరు మండలంలో ఉన్నటువంటి అల్లూరు, కల్లాడి, మాచెర్ల, గుత్వా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఇయర్ నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరు చేయబడినాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారు ఎం నరేందర్ గారు అయితే మనకు తెలపడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు అదేవిధంగా ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అర్హులైనటువంటి ఉమెన్స్ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉమెన్ అభ్యర్థులు ఉన్నారో దరఖాస్తులు చేసుకోమని చెప్పేసి వీళ్ళు మనకు ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఆలూరు మండల విద్యాశాఖ కార్యాలయంలో ఈ యొక్క దరఖాస్తులను డైరెక్ట్ మీరు సమర్పించాలి. సో ఎంఈఓ కార్యాలయంలో అయితే మీ యొక్క అప్లికేషన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇక్కడ అర్హతలు చూసుకుంటే ఎంపిక విధానం అనేది దరఖాస్తు నమూనా పూర్తి వివరాలు సంబంధించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ పీపీటీ అంటే ప్రీ ప్రైమరీ టీచర్ అదేవిధంగా ఆయా ఈ రెండింటికి సంబంధించినటువంటి అప్లికేషన్లో సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర ఉంటాయంటే మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకొని దానికి సంబంధించిన ధ్రువపత్రాలు ఏమేమి పెట్టాలో అవన్నీ కూడా అటాచ్ చేసి మీరు అప్లికేషన్ చేయాలి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ వచ్చేసి మనకు సో 10/6/2026 తేదీలోపు మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 10వ తారీఖు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ప్రీ ప్రైమరీ విద్యా విస్తరణలో భాగంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇందులో మనకు ప్రీ ప్రైమరీ టీచర్ ఉంటారు, ఆయా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో ప్రీ ప్రైమరీ టీచర్కి వచ్చేసి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్లో, చూడండి. ఇంటర్ అదేవిధంగా దీని తర్వాత ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి సో ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, లేదనుకుంటే బీఈడి లేదనుకుంటే బీఈడి. ఆయాకి వచ్చేసి 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. స్థానికులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, లోకల్ ఉన్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా నేను వీడియో ఉంది, చూడండి. అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా వీడియో ఉంది, ఏమేమి సర్టిఫికేట్లు పెట్టాలనేది కూడా వీడియో ఉంది. యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. అదేవిధంగా మీరు నియర్ బై ఉన్నటువంటి స్కూల్ హెచ్ఎంని ఒకసారి కాంటాక్ట్ చేయండి, అక్కడ వెళ్ళి అడగండి, వాళ్ళు మనకు డీటెయిల్స్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో లాస్ట్ 10వ తారీఖు 6/6/2026 తేదీలోపు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 4 గంటలలోపు మీరు సబ్మిట్ చేయాలి అప్లికేషన్, గుర్తుపెట్టుకోండి. సో ఉమెన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆలూరు మండలంలో నేను చెప్పినటువంటి విలేజెస్ ఆలూరు, కల్లడి, మాచర్ల, గుత్వా ఈ యొక్క ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి, 100% జాబ్ కొట్టండి, ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఈ యొక్క వీడియోకు 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టండి. మరిన్ని ఇలాంటి సమాచారం కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.